హలో ఎవ్రీవన్. సో అసలు లాస్ట్ 1 వీక్ నుంచి ఇంటర్నెట్ లో ఎటు చూసిన జిబ్లీ ఆర్ట్ స్టైల్ ఇమేజెస్ అన్ని చూస్తున్నప్పుడు ఖచ్చితంగా మీలో చాలా మందికి అసలు ఏంటి జిబ్లీ ఆర్ట్ స్టైల్ అనే డౌట్ ఆర్ క్వశ్చన్ ఖచ్చితంగా వచ్చే ఉండిద్ది. సో అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎప్పుడులాగానే హియర్ అయ్యాను. సో డిజ్నీ అండ్ పిక్సార్ వాళ్ళు యానిమేషన్ లో 3D స్టైల్ యూస్ చేస్తారు. అండ్ అలాగే సోనీ తీసుకుంటే స్పైడర్ మ్యాన్ మూవీస్ తయారు చేయడానికి 2D అండ్ 3D మిక్స్ చేసి ఒక కామిక్ స్టైల్ లో తయారు చేస్తారు. సో అలా జపాన్ కి చెందిన జిబ్లీ అనే స్టూడియో యూస్ చేసే 2D హ్యాండ్ డ్రాన్ యానిమేషన్ స్టైలే మీరు ఇప్పుడు ఇంటర్నెట్ లో చూస్తున్నారు. వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే వీళ్ళు తయారు చేసిన ప్రతి మూవీలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ వాళ్ళ చేతితో డ్రా చేసి తయారు చేస్తారు. అండ్ అలాగే వాళ్ళు యూస్ చేసే కలర్ ప్యాలెట్ కూడా చాలా డిఫరెంట్ గా వార్మ్ అండ్ సాఫ్ట్ కలర్స్ యూస్ చేస్తారు. అండ్ అలాగే వాళ్ళు డిజైన్ చేసే క్యారెక్టర్స్ కూడా చాలా ఎక్స్ప్రెసివ్ గా ఉంటారు. సో ఇలా వీటన్నిటి మూలన వీళ్ళ యానిమేషన్ చాలా డిఫరెంట్ గా ఇట్ స్టాండ్స్ అవుట్. సో చాట్ జీపీటీ వీళ్ళు తయారు చేసిన మూవీస్ అన్నిటిని అనలైజ్ చేసి ఆర్ట్ స్టైల్ నేర్చుకుని మీరు ఇచ్చిన ప్రతి పిక్చర్ ని వాళ్ళు మూవీస్ తయారు చేసే స్టైల్లో మీకు ఇస్తుంది. సో ఆ స్టూడియో పేరు జిబ్లీ కాబట్టి అందరూ ఇప్పుడు ఆ ట్రెండ్ ని జిబ్లీ ఆర్ట్ స్టైల్ అంటున్నారు. కానీ అసలు ఈ జిబ్లీ స్టూడియోస్ కథ ఏంటి, ఎలా ఈ స్టూడియో జస్ట్ ఒక్క సినిమా ఫ్లాప్ అయితే షట్ డౌన్ చేసే స్టేజ్ దగ్గర నుంచి జపాన్ లోనే హైయెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్స్ తీసే లెవెల్ దాకా ఎలా వెళ్ళిందో తెలుసుకుందాము. కానీ బిఫోర్ దట్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇంకా కావాలంటే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ అలాగే యానిమే అంటే పిల్లలు చూసే కార్టూన్ అంటానే జిబ్లీ ఇమేజెస్ వాళ్ళ ప్రొఫైల్ పిక్స్ లో పెట్టుకునే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. సో ఇంకా వితౌట్ వేస్టింగ్ మోర్ టైం లెట్స్ గో. జిబ్లీ స్టూడియోస్ స్టార్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ హయో మియాజాకి. కెరీర్ స్టార్టింగ్ లో ఆయన చాలా స్టూడియోస్ కు వర్క్ చేశారు. సో 1979 లో ఆయన ఫస్ట్ డైరెక్ట్ చేసిన మూవీ వచ్చేసి లుపిన్ 3. సో ఆ మూవీ తర్వాత ఆయన సొంత ఐడియా అయిన న్యూసెకా మీద ఒక మూవీ తీద్దాం అనుకున్నారు. బట్ ఆ ఐడియాకి స్టూడియో వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. బికాస్ వాళ్ళకి ఆ స్టోరీ మీద పెద్దగా నమ్మకం లేదు. అండ్ పైగా అప్పట్లో బాగా సక్సెస్ఫుల్ అయిన మాంగానే యానిమే లాగా అడాప్ట్ చేసేవాళ్ళు. సో ఈ డౌట్ క్లారిఫై చేయడానికి స్టూడియో వాళ్ళు మియాజాకి ఒక ఐడియా ఇచ్చారు. దట్ తను అనుకున్న స్టోరీ ఒక మాంగా లాగా పబ్లిష్ చేయమని. అండ్ వాళ్ళు చెప్పినట్టే తను కూడా ఆ స్టోరీని మాంగా లాగా అడాప్ట్ చేసి పబ్లిష్ చేశాడు. అండ్ ఇట్ వాజ్ అ హ్యూజ్ హిట్. ఇంకా అందుకే ఆ మాంగా కంప్లీట్ అవ్వకపోయినా స్టూడియో వాళ్ళు మూవీ తీయడానికి ఒప్పుకున్నారు. సో ఆ మూవీ తయారు చేసే ప్రాసెస్ లో హి మెట్ ప్రొడ్యూసర్ తోషో సుజుకి అండ్ అలాగే మ్యూజిక్ కంపోజర్ అయిన జో హసాయిషి. టిల్ డేట్ మియాజాకి తయారు చేసిన మోస్ట్ ఆఫ్ ది మూవీస్ కి ఈయనే మ్యూజిక్ కంపోజర్. సో ఇలా వీళ్ళతో కొలాబరేట్ అయ్యి ఆ మూవీని తీశారు. 1984 లో ఆ మూవీని రిలీజ్ చేశారు. అండ్ అనుకున్నట్టే ఆ మూవీ చాలా పెద్ద హిట్ అయింది. అండ్ ఆ హిట్ తర్వాత ఇలాంటి ఇన్నోవేటివ్ మూవీస్ ఎలాంటి క్రియేటివ్ బౌండరీస్ లేకుండా ఇంకా చాలా తయారు చేయాలి అనుకున్నాడు. అండ్ అందుకే 1985 లో తన ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ అయిన ఇసియో టాకహాటా అండ్ తోషో సుజుకితో కలిసి జిబ్లీ స్టూడియోస్ స్టార్ట్ చేశాడు. సో మియాజాకి చిన్నప్పటి నుంచే ప్లేన్స్ అంటే చాలా ఇష్టం. సో ఈ జిబ్లీ అనే పేరు కూడా ఒక ఇటాలియన్ ఎయిర్ క్రాఫ్ట్ పేరు అది. అండ్ ఈ జిబ్లీ అనే వర్డ్ కూడా ఒక ఇటాలియన్ వర్డ్. దాని మీనింగ్ వచ్చేసి సహారా డెజర్ట్ లో ఉండే హాట్ విండ్. సో బేసిక్లీ వాళ్ళు విండ్ లాగా ఉన్న యానిమే ఇండస్ట్రీలో వాళ్ళ ఇన్నోవేటివ్ మూవీస్ తో ఒక కొత్త ట్రెండ్ తెద్దాం అనుకున్నారు. అండ్ ఈ స్టూడియోకి ఫండింగ్ తను ప్రీవియస్ గా వర్క్ చేసిన టోకయామా షోటన్ అనే ఒక పబ్లిషింగ్ కంపెనీ ఇచ్చింది. సో వాళ్ళ ముగ్గురులో మియాజాకి అండ్ ఇసియో ఇద్దరు కూడా డైరెక్టర్స్. సో బేసిక్లీ ఆ కంపెనీకి వీళ్ళిద్దరే క్రియేటివ్ హెడ్స్ అండ్ సుజుకి వచ్చేసి ప్రొడ్యూసర్. సో ఆ టైంలో మోస్ట్ ఆఫ్ ది స్టూడియోస్ అన్ని కూడా యానిమే సిరీస్ తయారు చేసేవాళ్ళు అండ్ చాలా రేర్లీ మూవీస్ తీసేవాళ్ళు. బికాస్ మూవీస్ తీయటం అనేది కన్సిడర్డ్ యాజ్ ఎ వెరీ రిస్కీ జాబ్. బట్ ఆ ప్యాటర్న్ జిబ్లీ వాజ్ వెరీ డిఫరెంట్. వాళ్ళు ఫస్ట్ నుంచే చాలా ఇన్నోవేటివ్ మూవీస్ తీయాలనుకున్నారు. అండ్ అలా వాళ్ళు ఫస్ట్ తీసిన మూవీ వచ్చేసి లపుటా ది క్యాస్లిన్ స్కై. ఈ మూవీని హానో మియాజాకి డైరెక్ట్ చేశాడు. వెర్ దిస్ మూవీ రివాల్వ్స్ అరౌండ్ పాజ్ అండ్ షీటా. వెర్ షీటా దగ్గర ఉన్న ఒక మ్యాజికల్ ఆమ్లెట్ వెనకమాల కొంతమంది దొంగలు పడతారు. సో బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ మూవీ అనుకున్నంత సక్సెస్ఫుల్ అవ్వలేదు. బట్ స్టిల్ డైరెక్షన్ అండ్ స్టోరీ పరంగా ఈ మూవీని చాలా అప్రిషియేట్ చేశారు. మెయిన్లీ మూవీలో చూపించిన థీమ్స్ ఆడియన్స్ బాగా నచ్చింది. అండ్ యా, కమింగ్ టు థీమ్స్, జిబ్లీ ఇస్ మెయిన్లీ నోన్ ఫర్ ఇట్స్ థీమ్స్. ఇన్ఫాక్ట్ కొన్ని సెట్ ఆఫ్ థీమ్స్ వాళ్ళ ప్రతి మూవీలో మీరు చూస్తారు. అండ్ వాటి రీజన్ కూడా మియాజాకియే. లైక్ ఫస్ట్ వన్, తనకు చిన్నప్పటి నుంచి నేచర్ అంటే చాలా ఇష్టం. సో అందుకే ప్రతి మూవీలో నేచర్ గురించి ఏదో ఒకటి ఉంటది. మెయిన్లీ హీ షోస్ ఎలా హ్యూమన్స్ నేచర్ ని ఎక్స్ప్లోర్ చేస్తున్నారని. అండ్ రెండోది వచ్చేసి స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్స్. అండ్ ఈ పాయింట్ కి ఇన్స్పిరేషన్ మియాజాకిస్ మదర్. బికాస్ తను చిన్నప్పుడు ఆ ఒంట్లో బాగోకపోయినా వీళ్ళందరినీ చూసుకునేది. సో అందుకే టెల్స్ దట్ ఫీమేల్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్. అండ్ అదే తన మూవీస్ లో తను చూపిస్తాడు. అండ్ అలాగే తన చైల్డ్హుడ్ కూడా తనకు చాలా ఇష్టం. సో అందుకే జిబ్లీ మూవీస్ లో చాలా వరకు పిల్లల్ని ఎక్కువ చూపిస్తాడు. అండ్ అలాగే ఈ బిలీవ్స్ రియల్ వరల్డ్ లో ఎవరు
కంప్లీట్ గుడ్ ఆర్ ఈవిల్ గా ఉండరు. సో అందుకే తన మూవీస్ లో కూడా అందరినీ గ్రే క్యారెక్టర్స్ లాగానే డిజైన్ చేస్తాడు. అండ్ అన్నిటికన్నా ఐరనీ విషయం ఏంటంటే తను ఎప్పుడో చెప్పాడు స్లోలీ టెక్నాలజీ విల్ ఓవర్టేక్ ఆర్ట్ అని. అండ్ ఈ విషయం తనకు అస్సలు నచ్చదు. సో అందుకే స్ట్రిక్ట్లీ అగ్నెస్ట్ టెక్నాలజీ. ఇన్ఫాక్ట్ స్టార్టింగ్ లో తనకి కంప్యూటర్ యానిమేషన్ కూడా నచ్చేది కాదు. అండ్ ఇక్కడేమో ఆయన ఆర్ట్ ఫామ్ ను యూజ్ చేసి ఏ ద్వారా అందరూ ఇమేజెస్ తయారు చేస్తున్నారు. 極めて不愉快ですよね。そんなに気持ち悪いものをやりたいなら勝手にやってればいいだけで、僕はこれを自分たちの仕事をつなげたいとは全然思いません。極めて何か生命に対する侮辱を感じます。ఫస్ట్ మూవీ అనుకున్నట్టు ఆడలేదు, కానీ ఆ తర్వాత వాళ్ళు ఒకేసారి 2 ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. వేరే మియాజాకి వాళ్ళకి ఫండింగ్ ఇస్తున్న టోకేమా షోటన్ అనే కంపెనీతో కలిసి మై నైబర్ టోరో మూవీ స్టార్ట్ చేశాడు. అండ్ ఇంకో క్రియేటివ్ హెడ్ అయిన ఐసియో టాకాహాటా ఇంకో కంపెనీతో కలిసి గ్రేవ్ ఆఫ్ ఫైర్ ప్లేస్ అనే మూవీ స్టార్ట్ చేశాడు. కానీ ఇక్కడ ప్రాబ్లం వచ్చేసి ఈ 2 మూవీస్ కొనడానికి పెద్దగా డిస్ట్రిబ్యూటర్స్ ఎవరు ఇంట్రెస్ట్ చూపిలేదు. ఇంకా అందుకే 2 ప్రొడ్యూసింగ్ కంపెనీస్ ఒక అండర్స్టాండింగ్ వచ్చి 2 మూవీస్ ని ఒకే రోజు రిలీజ్ చేయాలనుకున్నాయి. అంటే లైక్ జపాన్ లో కల్చర్ ఉంది దట్ ఒక టికెట్ కే 2 మూవీస్ చూడొచ్చని. సో ఆ స్టైల్లోనే ఈ మూవీస్ ని రిలీజ్ చేశారు. సో దట్ ఆడియన్స్ కి ఏదైనా మూవీ ఇంట్రెస్ట్ ఉంటే ఆ మూవీకి వస్తే వాళ్ళు ప్లస్ ఇంకో మూవీ కూడా కలిపి చూడొచ్చు. సో ఈ స్ట్రాటజీ యూస్ చేస్తే రెండిట్లో ఒక మూవీ అయినా హిట్ అయిద్దని చెప్పి ఇలా రిలీజ్ చేశారు. బట్ సాడ్లీ వాళ్ళు అనుకున్నట్టు 2 మూవీస్ ఆడలేదు. బట్ సర్ప్రైజింగ్లీ ఆ తర్వాత ఎప్పుడైతే స్టూడియో జిబ్లీ ఒక టాయ్ కంపెనీతో మర్చెండైజ్ డీల్ మాట్లాడుకుందో అప్పుడు ఆ టాయ్ కంపెనీ టోరో ది స్టఫ్ టాయ్స్ రిలీజ్ చేసింది. అండ్ ఆ స్టఫ్ టాయ్స్ చాలా పాపులర్ అవడంతో అండ్ అలా మూవీ కూడా చాలా ఫేమస్ అయింది. అండ్ అప్పుడు ఆ మూవీని మళ్ళీ రిలీజ్ చేశారు. అండ్ ఇంకా అప్పుడు ఆ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా బాగా ఆడింది. ఎంత పాపులర్ అయిందంటే ఆ మూవీ లేటెస్ట్ స్టూడియో జిబ్లీ లోగోలోనే టోరోని యాడ్ చేశారు. అండ్ అలాగే గ్రేవ్ ఆఫ్ ఫైర్ ప్లేస్ కూడా చెప్తున్న ఎక్సలెంట్ మూవీ. నిదానంగా సిడి స్పాట్ లో రిలీజ్ అయ్యాక ఆ మూవీ చాలా పాపులర్ అయింది. ఇన్ఫాక్ట్ టిల్ డేట్ ఆ మూవీది రాటన్ టొమాటో స్కోర్ వచ్చేసి 100%. ఇన్ఫాక్ట్ అది వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీ బికాస్ ఆ మూవీలో వార్ ని చాలా రియలిస్టిక్ గా చూపించారు. మెయిన్లీ అసలు వార్ ఇంపాక్ట్ ఏంటో చూపించారు. ఈ మూవీ గురించి తర్వాత ఎప్పుడైనా డీటెయిల్ గా మాట్లాడదాము. సో ఈ 2 మూవీస్ రిలీజ్ అయినప్పుడు పెద్దగా ఆడలేదు. సో ఇలా స్టూడియో స్టార్ట్ చేశాక వాళ్ళు రిలీజ్ చేసిన 3 మూవీస్ కూడా అనుకున్నట్టు ఆడలేదు. అండ్ ఒకళ్ళు అదే కంటిన్యూ అయితే వాళ్ళు స్టూడియో ఆపేయాల్సి వచ్చేది. బట్ 1989 లో రిలీజ్ అయిన కీకిస్ డెలివరీ సర్వీస్ చేంజ్డ్ ఎవ్రీథింగ్. ఈ మూవీని మియాజాకి డైరెక్ట్ చేశారు. వీరు తన స్టైల్లో రియలిజం ని ఆ మ్యాజికల్ వరల్డ్ లో ఎంతో చక్కగా బ్లెండ్ చేశారు. అండ్ అలాగే ఎక్స్ప్లోర్డ్ యూనివర్సల్ థీమ్స్ లైక్ లోన్లీనెస్, ఇండిపెండెన్స్, గ్రోయింగ్ ఏజ్ రెస్పాన్సిబిలిటీస్ ఇలాంటి చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ డీల్ చేశారు. అండ్ అలాగే మోస్ట్ మెమరబుల్ వేలో కీకీ అనే ఒక స్ట్రాంగ్ ఫీమేల్ ప్రొటాగిస్ట్ ని చూపించారు. అండ్ దానికి మోస్ట్ ఆఫ్ ది ఫీమేల్ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. సో వీటన్నిటి మూలన ఈ మూవీ ఎంత పెద్ద హిట్ అంటే లిటరలీ 1989 లో రిలీజ్ అయిన జపాన్ లో అన్ని మూవీస్ కంటే ఈ మూవీ ఎక్కువ కలెక్ట్ చేసింది. వెర్ ఇట్ కలెక్టెడ్ 4.3 బిలియన్ యెన్. డాలర్స్ లో చెప్పాలంటే $31 మిలియన్. సో ఆ ఇయర్ జపాన్ లో ఇట్ వాజ్ హైయెస్ట్ గ్రోసింగ్ ఫిలిం. దాంతో పాటు జపాన్ లో ఆ మూవీ చాలా అవార్డ్స్ గెలిచింది. లైక్ బెస్ట్ యానిమేటెడ్ పిక్చర్, బెస్ట్ జాపనీస్ ఫిలిం ఇలాంటి చాలా అవార్డ్స్ గెలిచింది. దాంతో జిబ్లీ స్టూడియోస్ అండ్ మియాజాకి బికేమ్ వెరీ ఫేమస్ ఇన్ జపాన్. అండ్ ఆ తర్వాత వాళ్ళు చాలా మూవీస్ తయారు చేశారు. లైక్ 1991 లో ఓన్లీ ఎస్టర్డే, 92 లో పోర్క్ అండ్ రోసో, 94 లో పామ్ అండ్ పోకో, 95 లో విస్పర్ ఆఫ్ హార్ట్స్. ఈ మూవీస్ అన్ని కూడా సిగ్నిఫికెంట్లీ బానే ఆడి. లైక్ పోర్క్ అండ్ రోసో వాస్ డైరెక్టెడ్ బై మియాజాకి. వేరే మూవీలో స్టోరీ ఒక ఫస్ట్ వరల్డ్ వార్ లో పార్టిసిపేట్ చేసిన పోర్సినో పిగ్లాండ్ క్యారెక్టర్ మీద. సో దాంట్లో తనకు చాలా ఇష్టమైన ప్లేన్స్ ని కూడా చూపించాడు. సో ఆ మూవీ పర్లేదు బానే ఆడింది. ఇన్ఫాక్ట్ ఈ మూవీని మియాజాకి చాలా కష్టపడి తీశాడు బికాస్ తన మూవీ తీస్తున్నప్పుడు ప్యారలల్ ఇసియో ఓన్లీ ఎస్టర్డే మూవీ తయారు చేస్తున్నాడు. సో మోస్ట్ ఆఫ్ ది ఆర్టిస్ట్ అందరూ ఆ ప్రాజెక్ట్ వర్క్ చేశారు. అండ్ అప్పుడు మియాజాకి రియలైజ్ స్టూడియోని ఎక్స్పాండ్ చేయాలని. అండ్ అలా వాళ్ళు చాలా మంది కొత్త ఆర్టిస్టులు తీసుకున్నారు. అండ్ అలాగే వాళ్ళు కరెంట్లీ ఉంటున్న రెంటెడ్ స్టూడియో నుంచి కొత్త స్టూడియోకి షిఫ్ట్ అయ్యారు. ఆ తర్వాత 1995 లో మియాజాకి తన ఫ్రెండ్ అయిన యోషిఫూమితో కలిసి విస్పర్ ఆఫ్ హార్ట్ అనే మూవీ డైరెక్ట్ చేశారు. సో ఆ మూవీ కూడా పర్లేదు బానే ఆడింది. సో అలా అప్పుడు స్టూడియో జిబ్లీ జపాన్ లోనే వన్ ఆఫ్ ది ఫేమస్ అను బెస్ట్ స్టూడియో కింద మారింది. కానీ ఈ తర్వాత రిలీజ్ అయిన మూవీ ఈ స్టూడియోని ఇంకో స్టెప్ ముందుకు తీసుకువెళ్ళింది, విచ్ ఇస్ మియాజాకి డైరెక్ట్ చేసిన ప్రిన్సెస్ మొనాకో. ఈ మూవీ 1997 లో రిలీజ్ అయింది. అండ్ టిల్ డేట్ ఇట్ ఇస్ కన్సిడర్ వన్ ఆఫ్ ది బెస్ట్ వర్క్ ఆఫ్ మియాజాకి బికాస్ ఈ మూవీలో తన సిగ్నేచర్ స్టైల్ మొత్తం చూపించాడు. లైక్ వెరీ పవర్ఫుల్ గ్రే క్యారెక్టర్స్, స్ట్రాంగ్ ఫీమేల్ ప్రొటాగనిస్ట్ అండ్ మెయిన్లీ అబౌట్ నేచర్. లైక్ ఎలా హ్యూమన్స్ వాళ్ళ కోసం నేచర్ ని వాడుకుంటున్నారు, వాడుకోవడం కంటే ఎలా నేచర్ ని డిస్ట్రాయ్ చేస్తున్నారో చూపించాడు. వెరీ ఆస్పెక్ట్స్ అన్నిటి
వీటిని వార్ తో అసోసియేట్ చేసి ఎంత రియలిస్టిక్ గా చూపించాడంటే టిల్ డేట్ దిస్ మూవీ ఇస్ కన్సిడర్డ్ as మియాజాకిస్ మోస్ట్ వైలెంట్ మూవీ ఎవర్. బట్ స్టిల్ ఈ మూవీ ఆడియన్స్ కి చాలా బాగా నచ్చింది. వెర్ రిలీజ్ అయిన ఇయర్ ఇట్ బికేమ్ హైయెస్ట్ క్రాసింగ్ జాపనీస్ ఫిలిం వెర్ ఇట్ కలెక్టెడ్ 20 బిలియన్ యెన్. డాలర్స్ లో చెప్పాలంటే $160 మిలియన్. సో ఈ మూవీ స్టూడెంట్ తీసుకెళ్ళిన ఇంకో స్టెప్ వచ్చేసి యుఎస్. సో ఈ మూవీ జపాన్ లో ఇంత పెద్ద హిట్ అవడం చూసి డిజ్నీ స్టూడియో జిబ్లీతో కొలాబరేట్ అయ్యింది. వెర్ ఇట్ మేడ్ ఎ డీల్ దట్ వాళ్ళ మూవీస్ అన్ని కూడా డిజ్నీ యుఎస్ లో డిస్ట్రిబ్యూట్ చేస్తుందని. సో ప్రిన్సెస్ మొనాకోన్ డిజ్నీ వాళ్ళ సబ్ స్టూడియో అయిన మిరామాక్స్ కి ఇచ్చారు. బికాస్ ప్రిన్సెస్ మొనాకోలో బ్లడ్ అండ్ వైలెన్స్ ఎక్కువ ఉండటంతో డిజ్నీ డైరెక్ట్ గా డిస్ట్రిబ్యూట్ చేయాలనుకోలేదు. బికాస్ దే వర్ ఫ్యామిలీ ఫ్రెండ్లీ PG-13 స్టూడియో కాబట్టి. సో వాళ్ళ సబ్ స్టూడియో అయిన మిరామాక్స్ ఇలాంటి మెచ్యూర్ మూవీస్ ని డీల్ చేస్తుంది. సో అందుకే ఆ మూవీని డిస్ట్రిబ్యూట్ చేయమని ఇచ్చారు. కానీ మిరామాక్స్ కూడా మూవీలో కొన్ని కట్స్ చేస్తామని చెప్పారు. సో దట్ ఆ మూవీని ఫ్యామిలీ ఫ్రెండ్లీగా మార్చొచ్చని. వాళ్ళు చెప్పిన కట్స్ తో ఆ మూవీ 135 మినిట్స్ దల్లా 90 మినిట్స్ కి మారిపోద్ది. బట్ మియాజాకి ఆర్ స్టూడియో జిబ్లీ వాస్ స్ట్రిక్ట్లీ అగ్నిస్ట్ కట్స్. బికాస్ మియాజాకి జిబ్లీ స్టూడియోస్ కన్నా ముందు డైరెక్ట్ చేసిన న్యూసెకా అనే మూవీని యుఎస్ లో HBO Max లో వేసేటప్పుడు చాలా కట్స్ చేశారు. వీరు దాని మూలాన లిటరలీ మూవీ థీమ్ మొత్తం మారిపోయింది. ఇన్ఫాక్ట్ ఆ మూవీని ఒక వేరే డిఫరెంట్ పోస్టర్ తో ప్రమోట్ చేశారు. అప్పట్లో వీళ్ళ దగ్గర అంత పవర్ లేదు కాబట్టి వాళ్ళు ఏం చేయలేకపోయారు. సో అందుకే అప్పటి నుంచి వాళ్ళు తీసిన మూవీస్ ఎవరైనా కట్ చేస్తే వాళ్ళకి అస్సలు నచ్చదు. అండ్ ఇదే మెసేజ్ వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా కన్వే చేశారు. వీరు స్టూడియో జిబ్లీ మిరామాక్స్ వాళ్ళకి ఒక కటానా పంపించారు. అండ్ దాంతో పాటు ఒక నోట్ ఇచ్చారు ఇన్ విచ్ క్లియర్ గా రాశారు నో కట్స్ అని. సో ఇలాంటి మెసేజ్ చూశాక ఇంకా వాళ్ళు ఈ మూవీలో ఎలాంటి కట్స్ చేయాలనుకోలేదు. డైరెక్ట్ గా ఈ మూవీని అలాగే రిలీజ్ చేశారు. బట్ వెస్టర్న్ ఆడియన్స్ దగ్గర నుంచి వీళ్ళు అనుకున్నంత రిసెప్షన్ అయితే రాలేదు. సో ఈ మూవీ అయిపోయాక మియాజాకి రిటైర్డ్ అవ్వాలనుకున్నాడు. అండ్ ఈ డెసిషన్ కు వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ తన ఫ్రెండ్ అయిన యూసఫో చనిపోయాడు. అండ్ కాజ్ ఆఫ్ డెత్ ఈస్ ఓవర్ స్ట్రెస్ ఆర్ ఓవర్ వర్కింగ్. సో ఈ విషయం తన మైండ్ లో చాలా ఉండిపోయింది. అండ్ అలాగే ప్రిన్సెస్ మొనాకోకి చాలా ఎక్కువ వర్క్ చేయడంతో తన ఐస్ కూడా చాలా ఎఫెక్ట్ అయినాయి. సో అందుకే ఓవరాల్ హిట్ టుక్ రిటైర్మెంట్. అండ్ ఆ టైంలో ఎక్స్ప్లోర్డ్ హిస్ హాబీస్. ఇంకో వెబ్ స్టూడియోలో 1991 లో ఇసియో మేడ్ అ మూవీ కాల్డ్ మై నేబర్ యామాడాస్. కానీ ఈ మూవీ వాళ్ళ ప్రీవియస్ మూవీస్ అంతా పెద్ద సక్సెస్ఫుల్ అవ్వలేదు. ఇట్ వాజ్ అన్ యావరేజ్ ఫిలిం. రిటైర్మెంట్ అని చెప్పేసిన మియాజాకి హీ కేమ్ బ్యాక్ టు డైరెక్ట్ హిస్ అంబిషియస్ ప్రాజెక్ట్ విచ్ ఇస్ 2001 లో రిలీజ్ అయిన స్పిరిటెడ్ అవే.千尋ありがとう。私の本当の名はにぎはやみ琥珀主だ。ఈ మూవీ క్రియేట్ చేసిన రికార్డ్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. లైక్ లిటరలీ ఈ మూవీ ఎంత పెద్ద హిట్ అంటే ఇప్పుడు దాకా ఈ స్టూడియో క్రియేట్ చేసిన రికార్డ్సే కాదు జపాన్ లో ఉన్న అన్ని రికార్డ్స్ ఈ మూవీ చాలా ఈజీగా క్రాస్ చేసింది. వేరే ఈ మూవీ వరల్డ్ వైడ్ గా $395 మిలియన్ కలెక్ట్ చేసింది. దాంతో ఇట్ బికేమ్ హైయెస్ట్ క్రాసింగ్ జాపనీస్ ఫిలిం ఎవర్. లిటరలీ ఈ మూవీని బ్రేక్ చేయడానికి 20 ఇయర్స్ పట్టింది. అండ్ ఆ బ్రేక్ చేసింది కూడా ఇంకేదో కాదు డీమన్ స్లేయర్ ముగన్ ట్రైన్. ఈ మూవీ ఓన్లీ జపాన్ లోనే కాదు హాలీవుడ్ లో కూడా చాలా రికార్డ్స్ క్రియేట్ చేసింది. అండ్ ది బెస్ట్ వన్ ఈ మూవీ బెస్ట్ యానిమేటెడ్ మూవీ కేటగిరీలో ఆస్కర్ గెలిచింది. Oscar goes to, let's see, Spirited Away, Hayao Miyazaki. సో అలా స్పిరిటెడ్ అవే అనే మూవీతో వరల్డ్ వైడ్ గా స్టూడియో జిబ్లీ చాలా ఫేమస్ అయిపోయింది. అండ్ అదే 2001 లో వాళ్ళు స్టూడియోకి సంబంధించి టోక్యోలో ఒక మ్యూజియం స్టార్ట్ చేశారు. అండ్ అక్కడ వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చూపించారు. లైక్ అన్యూస్డ్ కాన్సెప్ట్ ఆర్ట్స్ వాళ్ళ మూవీస్ లో ఉన్న కొన్ని క్యారెక్టర్స్ మీద కొన్ని స్పెషల్ ఎపిసోడ్స్ ఆర్ షార్ట్ ఫిల్మ్స్ చూపించేవాళ్ళు. సో ఇలా 2001 వచ్చేసరికి ఇట్ బికేమ్ ఎ జైంట్ ఇన్ యానిమేషన్ ఇండస్ట్రీ. ఇంకా ఆ తర్వాత వాళ్ళు 2002 లో ది క్యాట్ రిటర్న్స్ అనే ఒక మూవీ తయారు చేశారు. వేరే మూవీని హరియుకో అనే డైరెక్టర్ డైరెక్ట్ చేశాడు. కానీ మూవీ అనుకున్నంత ఆడలేదు. అండ్ ఆ తర్వాత 2004 లో మియాజాకి డైరెక్ట్ చేసిన హౌల్స్ మూవింగ్ క్యాస్ల్ అనే మూవీ రిలీజ్ చేశారు. వెరాయన్ స్టైల్ లో ఈ మూవీని ఎక్సలెంట్ గా తీశారు. ఇన్ఫాక్ట్ ఈ మూవీ ఆస్కర్స్ కూడా నామినేట్ అయ్యింది. అండ్ ఆ తర్వాత 2006 లో ఇంకో చాలా ఇంట్రెస్టింగ్ మూవీ రిలీజ్ అయ్యింది విచ్ ఇస్ టేల్స్ ఆఫ్ అర్త్సీ. ఈ మూవీ మరీ ఎక్సలెంట్ మూవీ కాకపోయినా ఈ మూవీ స్పెషల్ ఎందుకంటే దీన్ని డైరెక్ట్ చేసింది మియాజాకి కొడుకైన గోరా మియాజాకి. కానీ అసలు గోరా డైరెక్టర్ అవ్వాలని ఎప్పుడు అనుకోలేదు. హీ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ మేకింగ్ బిల్డింగ్స్. సో అందుకే తను ఆర్కిటెక్చర్ చదువుకున్నాడు. ఇన్ఫాక్ట్ వాళ్ళ మ్యూజియం తయారు చేయడానికి తను చాలా హెల్ప్ చేశాడు. లేటర్ వాళ్ళు తయారు చేసే మూవీస్ లో కూడా తను చిన్న చిన్న హెల్ప్స్ చేసేవాడు. సో ఈ అర్త్సీ మూవీని సుజుకి వాజ్ ప్రొడ్యూసింగ్. కానీ ఈ మూవీకి డైరెక్టర్ ఎవరు ఫిక్స్ అవ్వలేదు. సో అప్పుడు సుజుకి థాట్ ఎలాగో గోరాలో టాలెంట్ ఉంది కాబట్టి తన ఈ మూవీ డైరెక్ట్ చేయాలని. కానీ యాక్చువల్లీ ఐడియా ఎప్పుడైతే మియాజాకి చెప్పారో మియాజాకి ఒప్పుకోలేదు. బికాస్ ఈ ఫెల్ట్ గోరా ఇంకా చాలా నేర్చుకోవాలి, అప్పుడే డైరెక్ట్ చేసేంత టాలెంట్ తనలో లేదని. బట్ దెన్ సుజుకి గోరా మూవీ కోసం తయారు చేసిన ఆర్ట్ ని మియాజాకి చూపించాడు విచ్ మియాజాకి
మియాజాకి లైక్ డే లాట్. దాంతో మియాజాకి అర్థమైంది దట్ గోరా ఈ మూవీని బాగానే డైరెక్ట్ చేయగలడని. కానీ ఆ మూవీ అనుకున్నట్టు పెద్దగా ఆడలేదు. బట్ స్టిల్ మియాజాకి బిలీవ్స్ గోరా డిడ్ ఎ గ్రేట్ జాబ్ ఇన్ దట్ మూవీ. ఇన్ఫాక్ట్ లేటర్ 2011 లో గోరా మేడ్ ఎ మూవీ కాల్డ్ ఫ్రమ్ అప్ ఆన్ ది పాపీ హిల్ వేర్ ఇట్ ఇస్ సెట్ ఇన్ 1963 బిఫోర్ టోక్యో ఒలింపిక్స్. వేర్ ఊమి అనే ఒక అమ్మాయి అండ్ కాజు అనే ఒక అబ్బాయి స్టోరీ మనకు చూపిస్తారు. వేరు ఎలా వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళ స్కూల్ క్లబ్ హౌస్ ని కాపాడతారని. సో ఈ మూవీని రాసింది మియాజాకి అయినా గానీ గోరా డైరెక్ట్ చేశాడు. అండ్ ఇట్ వాజ్ అ బిగ్ హిట్ బికాస్ దీంట్లో చూపించిన థీమ్స్ గానీ ఎమోషనల్ డెప్త్ గానీ ఆడియన్స్ కి బాగా నచ్చింది. ఇంకా అలా గోరా కూడా ఒక మంచి ఫేమస్ డైరెక్టర్ కింద మారాడు. ఇన్ఫాక్ట్ లేటర్ 2020 లో తనే జిబ్లీస్ ఫస్ట్ 3D ఫిల్మ్ అయిన ఈర్విగ్ అండ్ ది విచ్ మూవీ తయారు చేశాడు. కానీ ఈ మూవీ ఆడియన్స్ కి అస్సలు నచ్చలేదు బికాస్ వి ఆల్ నో జిబ్లీస్ నోన్ ఫర్ ఇట్స్ 2D ఆర్ట్ స్టైల్, వార్మ్ పేస్టల్ కలర్స్ వీటన్నిటికి. సో వాళ్ళు 3D మూవీ తయారు చేయడం అనేది ఆడియన్స్ పెద్దగా నచ్చలేదు. కమింగ్ బ్యాక్ టు టైమ్ లైన్, నౌ మియాజాకి వాంటెడ్ టు ట్రై సంథింగ్ డిఫరెంట్. మెయిన్లీ ఆర్ట్ స్టైల్ మార్చాలనుకున్నారు. సో ఈసారి ఫ్లూయిడ్ ఆర్ట్ స్టైల్ అండ్ సాచురేటెడ్ కలర్స్ యూస్ చేశారు. అండ్ అలాగే ఈ మూవీకి అసలు CGI యూస్ చేయకుండా మొత్తం ట్రెడిషనల్ హ్యాండ్ డ్రాన్ స్టైల్లోనే తయారు చేయాలనుకున్నారు. సో మూవీలో చూపించిన సీ, వాటర్, మ్యాజికల్ ఎఫెక్ట్స్ అన్ని కూడా చేత్తో గీశారు. ఇన్ఫాక్ట్ మియాజాకి ఒక్కడే మూవీకి 170,000 ఫ్రేమ్స్ డ్రా చేశాడు. సో ఈ మూవీలో తాను లిటిల్ మర్మెడ్ స్టోరీని తన స్టైల్లో ఎంతో ప్యూర్ గా చూపించాడు. అండ్ నాట్ ఓన్లీ దట్, ఈ మూవీలో చూపించిన లొకేషన్స్ అన్ని కూడా తన హోమ్ టౌన్ అయిన టొమమారుని ఇన్స్పిరేషన్ గా తీసుకుని తయారు చేశాడు. సో తను చూపించిన ప్యూర్ లవ్, ఇన్నోసెన్స్, బ్యూటీ ఆఫ్ సీ ఇవన్నీ ఆడియన్స్ కి చాలా బాగా నచ్చింది. సో అందుకే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ మోర్ దెన్ $200 million కలెక్ట్ చేసింది. అండ్ అలాగే 2008 లో ఫైనలీ స్టూడియో జిబ్లీ అఫీషియల్ ప్రెసిడెంట్ ని అపాయింట్ చేశారు. అండ్ యాక్చువల్లీ 2005 వరకు స్టూడియోకి అఫీషియల్ ప్రెసిడెంట్ లేరు. కానీ ఆ తర్వాత సుజుకిని ప్రెసిడెంట్ లాగా అపాయింట్ చేశారు. బట్ వెళ్లే కొందికి వాళ్ళందరూ చాలా పెద్దోళ్ళు అయిపోయారు అండ్ వాళ్ళు మెయిన్లీ మూవీస్ మీద ఎక్కువ ఫోకస్ చేయగలుగుతున్నారు. సో అందుకే స్టూడియో నీడెడ్ ఏ ప్రాపర్ హెడ్. సో ఇంక అందుకే ఫైనలీ 2008 లో కోజీ హోషినేయో వాజ్ అపాయింటెడ్ as స్టూడియో జిబ్లీస్ ప్రెసిడెంట్. సో ఆయన ప్రీవియస్లీ వాల్ట్ డిస్నీ జపాన్ ని చూసుకునేవాడు. సో అందుకే యానిమేషన్ గానీ ఆర్ ఈ జపాన్ మార్కెట్ గురించి తనకు చాలా బాగా తెలుసు. సో అందుకే తను ప్రెసిడెంట్ లాగా అపాయింట్ చేశారు. సో ఆఫ్టర్ 2008, 2010 లో అరీటి అనే మూవీ రిలీజ్ చేశారు. ఇంకా ఆ తర్వాత 2011 లో రిలీజ్ చేసిన మూవీ గురించి మీకు ఆల్రెడీ చెప్పాను. ఇంకా హియర్ కమ్స్ ది మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఇయర్ ఇన్ స్టూడియో జిబ్లీస్ హిస్టరీ విచ్ ఇస్ 2013 బికాస్ ఈ ఒక్క ఇయర్ లోనే చాలా విషయాలు జరిగినాయి. లైక్ స్టార్టింగ్ విత్ మియాజాకి డైరెక్ట్ చేసిన ది విండ్ రైజ్ అనే మూవీ. సో దిస్ వాజ్ మియాజాకిస్ ప్యాషన్ ప్రాజెక్ట్. అంటే నేను ఆల్రెడీ చెప్పాను తనకు చిన్నప్పటి నుంచి ప్లేన్స్ అంటే చాలా ఇష్టమని. అండ్ దానికి మెయిన్ రీజన్ వాళ్ళ డాడీ ఎయిర్ క్రాఫ్ట్ ఇండస్ట్రీలో వర్క్ చేసేవాళ్ళు. సో అందుకే తనకి చిన్నప్పటి నుంచి ప్లేన్స్ అంటే చాలా ఇష్టం. సో ఈ మూవీ ఆ ప్లేన్స్ మీదే వేరే మిత్సుబిషి A6M0 ఫ్లైట్ ప్లేన్ తయారు చేసిన రియల్ లైఫ్ పర్సన్ అయిన జోరి హోరోకోషో మీద ఈ మూవీ. సో టిల్ దెన్ జిబ్లీ ఆర్ మియాజాకి మూవీస్ అన్ని కూడా చాలా మ్యాజికల్ గా డిఫరెంట్ గా ఉంటాయి. బట్ ఇదే మొదటిసారి ఒక హిస్టారికల్ మూవీ తయారు చేయడం అనేది. సో మ్యాజికల్ మూవీస్ లో ఏది ఎలా ఉన్నా గానీ పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు. బట్ ఇది హిస్టారికల్ మూవీ కాబట్టి ప్రతిదీ చాలా యాక్యురేట్ గా హిస్టారికలీ కరెక్ట్ గా ఉండేట్టు చూసుకోవాలి. లైక్ క్యారెక్టర్ డిజైన్స్ దగ్గర నుంచి వాళ్ళు క్రియేట్ చేసే సిటీస్ దాకా అన్ని కూడా కరెక్ట్ గా చూపించాలి. సో వాటన్నిటిని అంత యాక్యురేట్ గా చేత్తో గీయటం అనేది చాలా డిఫికల్ట్ టాస్క్. మెయిన్లీ మూవీలో వన్ ఆఫ్ ది కీ సీన్ అయిన 1923's గ్రేట్ కెంటో ఎర్త్క్వేక్ డిజాస్టర్ వాజ్ వెరీ డిఫికల్ట్ టు మేక్. అంటే దాంట్లో చూపించిన 1 minute సీన్ తయారు చేయడానికి ఇట్ టుక్ సెవరల్ మంత్స్ బికాస్ అంతమంది మనుషులు వాళ్ళు క్రియేట్ చేసే కేయాస్ అంతా కూడా చేత్తో గీయాలి కాబట్టి. అసలు కమింగ్ టు దిస్ సీన్, ఈ సీన్ తయారు చేస్తున్నప్పుడే మేకర్స్ కి సీన్ చాలా డిఫరెంట్ గా హిట్ అయింది బికాస్ కరెక్ట్ గా ఈ మూవీ ప్రొడక్షన్ లో ఉన్నప్పుడే జపాన్ లో 2011 లో ఒక పెద్ద ఎర్త్క్వేక్ వచ్చింది. సో పవర్ షార్టేజ్ అండ్ వాటన్నిటి మూలాన స్టూడియోలో ప్రొడక్షన్ చాలా సార్లు ఆపేయాల్సి వచ్చింది. అండ్ అలాగే ఆర్టిస్టుల మీద కూడా ఈ సైకలాజికల్ ఒక ఇంపాక్ట్ చూపించింది బికాస్ వాళ్ళు తయారు చేస్తున్న డిజాస్టర్ ని వాళ్ళు రియల్ లైఫ్ లో ఎక్స్పీరియన్స్ చేశారు కాబట్టి. అండ్ అచ్చన్నట్టు ఆ టైం పీరియడ్ లోనే ఒక న్యూక్లియర్ డిజాస్టర్ కూడా జరిగింది. సో ఇట్ వాజ్ అ మ్యాన్ మేడ్ డిజాస్టర్ విచ్ ఇస్ ప్యారలల్ టు మూవీ బికాస్ మూవీ వచ్చేసి తన ప్లేన్ తయారు చేయడం గురించి అయినా గానీ తను తయారు చేసిన ప్లేన్ వరల్డ్ వార్ లో చాలా యూజ్ అయింది. సో అలా టెక్నికలీ హీ ప్లేడ్ అ క్రూషియల్ రోల్ ఇన్ వరల్డ్ వార్. ఇన్ఫాక్ట్ అసలు ఈ మూవీ అనుకున్నప్పటి నుంచి చాలా మంది మైండ్ లో ఇదే డౌట్ ఉంది దట్ ఒకవేళ ఈ మూవీ తీస్తే ఇది వార్ ని చాలా గ్లోరిఫై చేసిద్దని. సో ఇలాంటి డిజాస్టర్ బయట జరిగేసరికి ఇది కూడా చాలా పెద్ద ఇంపాక్ట్ చూపించింది. సో వీటన్నిటి నుంచి బయటికి రావడానికి మియాజాకి మోటివేటెడ్ ది యానిమేటర్స్. అండ్ అంతేకాదు ఎర్త్క్వేక్ వచ్చిన ప్లేసులకు వెళ్లి అక్కడ ఉన్న వాళ్ళకి తను హెల్ప్ చేశాడు. అండ్ మూవీ కూడా అందరూ అనుకున్న దానికి ఆపోజిట్ గా ఇట్ వాజ్ మోర్ ఏ యాంటీ వార్
ఫిలిం బికాస్ మోర్ దెన్ వార్ హీ షోడ్ అబౌట్ ఆర్ట్ అండ్ అలాగే అసలు వార్ ఎలా ఇంపాక్ట్ చేసిద్దో దీని గురించి చూపించాడు అండ్ ఆడియన్స్ కూడా దానికి కనెక్ట్ అయ్యారు కాబట్టి మూవీ వరల్డ్ వైడ్ గా $136 మిలియన్ కలెక్ట్ చేసింది అండ్ అంతేకాదు మూవీ ఆస్కర్స్ లో బెస్ట్ యానిమేటెడ్ పిక్చర్ కేటగిరీలో కూడా నామినేట్ అయ్యింది. బట్ ది మోస్ట్ షాకింగ్ పార్ట్ వాస్ ఈ మూవీ రిలీజ్ అయ్యాక మియాజాకి రిటైర్మెంట్ తీసేసుకుంటున్నానని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేశాడు. 今回は本気です。 సో అసలు మియాజాకి వదిలేసి వెళ్ళిపోతున్నా అనగానే స్టూడియో జిబ్లీలో మొత్తం గోల్ అయిపోయింది బికాస్ అసలు తను లేకపోతే ఇంకా ఈ స్టూడియో పరిస్థితి ఏంటో ఎవరికి అర్థం కాలేదు. లైక్ లిటరలీ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంకా ఈ స్టూడియోకి ఫ్యూచర్ లేదని చెప్పి ఫిక్స్ అయిపోయారు. ఇన్ఫాక్ట్ చాలా మంది యానిమేటర్స్ కూడా స్టూడియో జిబ్లీ వదిలేసి వెళ్ళిపోయారు. ఇచ్చాలన్నట్టు అదే సేమ్ ఇయర్ ఇంకో ఫౌండర్ అయిన ఇసియో ది టేల్ ఆఫ్ ది ప్రిన్సెస్ కాగుయా అనే మూవీ డైరెక్ట్ చేశారు. సో ఈ మూవీ చాలా బాగుంటుంది కాబట్టి క్రిటికల్ ఈ మూవీని చాలా అప్రిషియేట్ చేశారు. ఇన్ఫాక్ట్ ఈ మూవీ కూడా బెస్ట్ యానిమేటెడ్ పిక్చర్ అనే ఆస్కర్ కేటగిరీలో నామినేట్ అయ్యింది. బట్ సాడ్లీ ఈ మూవీ రిలీజ్ అయినప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా పర్ఫామ్ చేయలేదు. పైగా ఈ మూవీ స్టూడియో జిబ్లీస్ మోస్ట్ కాస్ట్లీస్ట్ ఫిలిం. సో అంత డబ్బులు పెట్టి తయారు చేశాక కూడా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర సరిగ్గా పర్ఫామ్ చేయలేదు. సో దాంతో ఆ ఇయర్ స్టూడియో జిబ్లీ ఫైనాన్షియలీ కూడా ఇట్ స్టార్టెడ్ స్ట్రగ్లింగ్. సో ఒకవైపు మియాజాకి వెళ్ళిపోయాక ఎలా అని చెప్పి మొత్తం కన్ఫ్యూజన్ లో ఉన్నారు అండ్ ఇంకోవైపు ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లం అండ్ అలాగే 2014 వచ్చేసరికి అటాక్ ఆన్ టైటన్ అలా చాలా యానిమే సిరీస్ స్టార్ట్ అయినాయి. సో జిబ్లీ మూవీస్ కంటే ఫాస్ట్ పేస్ యాక్షన్ మూవీస్ కి ఆడియన్స్ స్టార్టెడ్ టు అట్రాక్ట్. సో అలా ట్రెండ్ కూడా మారుతుంది. పైగా వీళ్ళు మూవీస్ తయారు చేయాలంటే అన్ని చేత్తో గీయాలి. సో ఓవరాల్ ఇది ఫైనాన్షియలీ కూడా చాలా కష్టమైద్దని చెప్పి అందరూ కలిసి ఫైనలీ స్టూడియోని షట్ డౌన్ చేయాలని ఫిక్స్ అయ్యారు. సో అలా 2013-14 ఆ టైంలో స్టూడియో జిబ్లీని షట్ డౌన్ చేశారు. సో అలా షట్ డౌన్ అవ్వక ముందు రిలీజ్ అయిన లాస్ట్ మూవీయే వెన్ మరీన్ వాస్ దేర్ అనే మూవీ. ఈ మూవీని హిరోమాషా డైరెక్ట్ చేశారు. సో వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన లాస్ట్ మూవీ అయినా కానీ ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్. ఇన్ఫాక్ట్ ఈ మూవీని ఆస్కర్స్ లో నామినేట్ చేశారు. సో ఇలా దిస్ మూవీ ప్రూవ్ దట్ మియాజాకి లేకపోయినా జిబ్లీ కెన్ స్టాండ్ అవుట్ అని. బట్ స్టిల్ ఆ మూవీ తర్వాత స్టూడియోని షట్ డౌన్ చేశారు. సో అంత హిస్టరీ ఉన్న స్టూడియోని ఒకేసారి అలా మూసేయటం అనేది ఇట్ వాస్ రియలీ అ సాడ్ మూమెంట్. కానీ థ్యాంక్ఫుల్ 2017 లో మియాజాకి కేమ్ బ్యాక్ టు డైరెక్ట్ ఎ మూవీ కాల్డ్ బాయ్ అండ్ ది హెరాన్. అంటే యాక్చువల్లీ రిటైర్మెంట్ తర్వాత వాళ్ళ మ్యూజియం లో చూపించే ఒక షార్ట్ ఫిల్మ్ కోసం తను వర్క్ చేశాడు అండ్ అక్కడ వర్క్ చేస్తా ఈ రియలైజ్డ్ ఈ రిటైర్మెంట్ ఇదంతా తనకు సూట్ అవ్వదు. హీ వాజ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ హిస్ రిటైర్మెంట్. సో అందుకే మళ్ళీ తిరిగి వచ్చాడు అండ్ పైగా తన దగ్గర ఈసారి ఒక చాలా మంచి స్టోరీ ఉంది. సో ఇలా తనకు ఇంకొక మూవీ తీయాలందని వెళ్ళి సుజుకి చెప్పాడు అండ్ తను అలా చెప్పాడో లేదో కనీసం స్టోరీ ఏంటని కూడా ఎవరు అడగలేదు. మళ్ళీ మొత్తం స్టార్ట్ చేశారు. జిబ్లీ స్టూడియోస్ ను కూడా మళ్ళీ 2017 లో ఓపెన్ చేశారు. సో తని ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నప్పుడే వాళ్ళ కొడుకు ఇయర్ విగ్ అనే మూవీ తయారు చేశాడు అండ్ యాజ్ ఆల్రెడీ సెడ్ ఇట్ వాస్ అ డిజాస్టర్. దాంతో అందరూ జిబ్లీ మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చింది కానీ ఆ మ్యాజిక్ క్రియేట్ చేయలేకపోతుంది అన్నారు. అండ్ ఆ టైంలోనే 2018 లో వన్ ఆఫ్ ది ఫౌండర్ అయిన ఇసియో టాకహాటా లంగ్ క్యాన్సర్ మూలం చనిపోయారు. ありがとうパクさん。55年前にあの雨上がりのバス停で声をかけてくれたパクさんのことを忘れない。どうもすいません。 సో మియాజాకి తిరిగి వచ్చిన జిబ్లీ ఫ్యూచర్ ఏంటో చాలా మందికి అర్థం కాలేదు కానీ స్టిల్ స్టూడియోలో వర్క్ చేసే వాళ్ళు అందరూ మియాజాకి నమ్మారు. ఇన్ఫాక్ట్ మియాజాకి సెడ్ దట్ ఈ మూవీ వాళ్ళ మనవడికి ఒక గిఫ్ట్ లాంటిది. ఇన్ఫాక్ట్ మూవీ కూడా లిటరలీ ఇదే సింబలైజ్ చేస్తుంది. వేరే మూవీలో మెజిషియన్ క్రియేట్ చేసిన మ్యాజికల్ వరల్డ్ మొత్తం కూడా వాళ్ళ మనవడికి పాస్ ఆన్ చేస్తాడు. సో ఇలా డీప్ మెసేజ్ తో తను చాలా కనెక్ట్ అయ్యే మూవీని తీశాడు అండ్ ఆడియన్స్ కూడా ఈ మూవీకి ఆ లెవెల్ లోనే కనెక్ట్ అయ్యారు. సో అందుకే ఇట్ వాస్ అ బ్లాక్ బస్టర్. నాట్ ఓన్లీ దట్ ఈ మూవీ బెస్ట్ యానిమేటెడ్ పిక్చర్ ఆస్కర్ అవార్డ్ కూడా గెలిచింది. Right, and the Oscar goes to The Boy and the Heron. And that was really a beautiful moment because Shutdown and Company మళ్ళీ తెరిపించి ఆస్కర్ విన్నింగ్ మూవీ తీశాడు. అండ్ అలాగే 2014 లో he was awarded with honorary award. అండ్ అలాగే 2014 లో డిజ్నీ స్టూడియో దగ్గర జిబ్లీ రైట్స్ అనేవి అయిపోయినాయి. ఇన్ఫాక్ట్ ఆ టైంలో డిజ్నీ జిబ్లీ స్టూడియోస్ కంటే వాళ్ళ మూవీస్ ఆర్ స్టార్ వార్స్ మూవీస్ కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేది. సో అందుకే 2014 తర్వాత జిబ్లీ వాళ్ళు జీకే కిడ్స్ కి వాళ్ళ రైట్స్ అనేవి ఇచ్చారు. అండ్ అలాగే వాళ్ళ స్ట్రీమింగ్ రైట్స్ నెట్ఫ్లిక్స్ ను HBO Max కొనుక్కున్నారు. అండ్ అలాగే 2023 లో జపాన్ లోనే బిగ్గెస్ట్ కంపెనీ అయిన నెపాన్ జిబ్లీ వాళ్ళతో కొలాబరేట్ అయ్యారు. సో అలా ఇంకా ఫండింగ్ ప్రాబ్లమే లేదు. సో ఇలా ఫ్యూచర్ ఆఫ్ జిబ్లీ ఈజ్ వెరీ సేఫ్. అండ్ అలాగే మియాజాకి కూడా స్టార్టెడ్ హిస్ నెక్స్ట్ ప్యాషన్ ప్రాజెక్ట్. సో దిస్ ఈస్ ఎవ్రీథింగ్ అబౌట్ జిబ్లీ స్టూడియోస్. సో మీ కనుక ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.